కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగా కుటుంబంలో సంతోషం డబుల్ కాబోతోంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు త్వరలో ట్విన్స్ జన్మించబోతున్నారు. 2012లో రామ్ చరణ్ ఉపాస వివాహం జరగగా 2023 జూన్ 20న మొదటి బిడ్డ క్లింకార కొనిదెల జన్మించింది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన దంపతులు మరో గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ ఇప్పుడు ట్విన్స్ కు తల్లిదండ్రులు కాబోతున్నారు. గత ఏడాది దీపావళి కానుకగా ఉపాసన సీమంతం గ్రాండ్ గా చేశారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఈ నెల 31న ఇద్దరు మగపిల్లలకు స్వాగతం పలకనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ లేటెస్ట్ సినిమా మనశంకర వరప్రసాద్ సినిమాతో ఫుల్ ట్రీట్ ఇచ్చారు. అటు చరణ్ పెద్ద సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు చరణ్ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి శుభవార్త రావడం అభిమానులు మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్. తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో డబుల్ సంతోషం రాబోతుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ జంటకు వైద్యులు కూడా విషయం చెప్పినట్టు తెలుస్తుంది. ఒక డేట్ ను కూడా వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో వారికి కవల పిల్లలు జన్మించబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఉపాసన రామ్ చరణ్ వివాహం 2000 వాళ్ళు జరగక దాని తర్వాతకి వాళ్ళ వివాహం అనంతరం కూడా 2023 జూన్ 20న మొదటి బిడ్డ క్లింకారకు వాళ్ళు జన్మనిచ్చారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన దంపతులు మరొక గుడ్ న్యూస్ కూడా మెగా ఫ్యాన్స్ కు వినిపించబోతున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ స్టార్ కపుల్స్ ఇప్పుడు ట్విన్స్ కు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది దీపావళి కానుకగా ఉపాసన సీమంతం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే ఉపాసన దంపతులు ఈ నెల 31న ఇద్దరు మగ పిల్లలకు స్వాగతం పలకనున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మెగా ఫ్యామిలీలో ఇది మరో పెద్ద సంబరంగా కూడా అభిమానులు చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ నిజంగా ఇది డబుల్ ట్రీట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆనందంలో ఉండగానే మరొక శుభవార్త మెగా ఫ్యామిలీలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కు ఇది ఒక పండుగ వాతావరణాన్ని కూడా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ కు బుల్లి చరణ్స్ కూడా రావడం ఆ ఇంట్లో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అటు రామ్ చరణ్ కూడా పెద్ద సినిమా షూటింగ్ నేపథ్యంలో ఆయన బిజీగా ఉంటున్నాడు. ఇటీవల కాలంలో అటు భార్యను చూసుకుంటూనే షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. ఇక చిరంజీవి కూడా ఈ సినిమా తోటి ఆయన సూపర్ హిట్ సాధించారు. బ్లాక్ బాస్టర్ హిట్ గా మనశంకర వరప్రసాద్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు ఖుషిలో ఉన్నారు. మరొక వార్త ఇప్పుడు బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇంకా కూడా డబుల్ ట్రీట్ గా కూడా అభిమానులు వర్ణిస్తున్నారు. మొత్తానికి ఈ నెల 31వ తేదీన మగపిల్లలకు రామ్ చరణ్ ఉపాసన దంపతులు దానికి సంబంధించి వాళ్ళు జన్మనివ్వనున్నారు. అయితే ఇదంతా కూడా గత కొంతకాలంగా చిరంజీవి కూడా చాలా సందర్భాలలో తమ ఇంట్లో అమ్మాయి పుట్టింది, అబ్బాయిలు పుడితే బాగుందంటూ కూడా చాలా వేదికల మీద కూడా చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ క్రమంలోనే వారంతా కూడా కొంత వివాదం కూడా ఈ అంశంలో కొనసాగింది. చిరంజీవి కి అమ్మాయిలు ఇష్టం లేదా అబ్బాయిలు అంటేనే ఇష్టం అంటూ కూడా కొంత ట్రోల్ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన కోరిక అంటే చిరంజీవి తర్వాతకి రామ్ చరణ్ తర్వాతకి ఇంకొక తరం కూడా ఉండాలని చిరంజీవి భావించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అప్పట్లో కొంత మెగా ఫ్యాన్స్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్రీట్ మాత్రం మెగా అభిమానులకు మెగా కుటుంబానికి మాత్రం ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని అయితే తెచ్చిందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాకేష్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.